ఇక మోదీ 11 ఏళ్ల పాలనపై తిరుపతిలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఏడాదిలోనే 2024-25 ఏపీకి 9,417 కోట్ల రూపాయలను వెచ్చించాం. అంటే 11 రెట్లు ఎక్కువ. 2009-14 మధ్యలో కేవలం 800 కోట్లు కేటాయిస్తే ఇవాళ 9,000 కోట్ల రూపాయలను కేటాయించాలంటే దాదాపు 11 రెట్లని అధికంగా ఇవాళ రైల్వే బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్కు కేటాయించడం జరిగింది. ఇలా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 73 రైల్వే స్టేషన్లను అద్భుతంగా ఆధునీకరణ జరిగింది. ఏపీలోని రైల్వే స్టేషన్లను 100% ఇలా విద్యుదీకరించడం జరిగింది. 743 రైల్వే ఫ్లైఓవర్లు, ఆర్ఓబీలు, ఆర్యూబీలను కూడా ఇవాళ 743 ఆర్ఓబీలను కూడా మనం నిర్మించడం జరిగింది. ఇవి కాక పెండింగ్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు, రైల్వే ప్రాజెక్టులు కూడా పూర్తి చేయడానికి 40,000 కోట్ల రూపాయల విలువైన పనులను ఏపీలో ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి. ప్రసాద్ పథకం కింద అమరావతి పట్టణం శ్రీశైలం దేవస్థానం, అమరావతి పట్టణం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల అభివృద్ధికి 125 కోట్ల రూపాయలను ఆల్రెడీ మంజూరు చేయడం జరిగింది. స్వదేశీ దర్శన్ పథకం కింద పర్యాటక సర్క్యూట్లు అభివృద్ధికి సుమారు 150 కోట్ల రూపాయలను ఆల్రెడీ మంజూరు చేయడం జరిగింది. విశాఖపట్నంలో 96 కోట్లతో ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ను కూడా ప్రారంభించడం జరిగింది. మన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో 3వ లాంచ్ ప్యాడ్ స్థాపనకు కేంద్రం ఆమోదం ఇవ్వడం జరిగింది. భవిష్యత్తు ఉపగ్రహాల మౌలిక వసతుల రూపకల్పన కోసము 3,984 కోట్లను కూడా మనం కేటాయించడం జరిగింది. వాళ్ళ సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏ రాష్ట్రానికి లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 24 లక్షల ఇళ్లను మంజూరు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం. 24 లక్షల ఇళ్లను, ఇందులో పట్టణాలకు 21 లక్షలు, గ్రామాలకు 2,50,000 దాకా ఇవాళ మంజూరు చేయడం జరిగింది. ఈ ఇండ్ల నిర్మాణం కొరకు ఇప్పటికే 23,200 కోట్లను ఆల్రెడీ ఖర్చు చేయడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,68,00,000 మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా రేషన్ ఇస్తున్నాం. 2,59,000 మందికి వీధి వ్యాపారులకు స్వనిధి కింద 304 కోట్ల రూపాయలను ఆర్థిక సహాయం చేసినటువంటి ఘనత మోడీ గారి ప్రభుత్వాన్ని. 60,82,000 మందికి ముద్రా యోజన కింద 82,000 కోట్ల రుణాలను అందించినాం. 1,31,00,000 పేదలకు జన్ధన్ ఖాతాలను తెరిపించి నేరుగా సంక్షేమ పథకాలను అందిస్తున్నాం. గతంలో కాంగ్రెస్ హయాంలో రాజీవ్ గాంధీ గారు అయిపోయారు. ఢిల్లీ నుంచి 100 రూపాయలు ఇవాళ సంక్షేమ పథకాల కోసం నిధులు విడుదల చేస్తే లబ్ధిదారునికి చేరే వరకు కేవలం 15 రూపాయలు మాత్రమే చేరుతున్నాయి. మిగతా డబ్బంతా కూడా దళారుల చేతులకు వెళ్తుందని చెప్పి గమనించిన తర్వాతనే ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ను మోడీ గారి ప్రభుత్వం ఇలా ప్రోత్సహించడం జరిగింది. వాళ్ళ సమ్మాన్ నిధి కింద 41,60,000 మంది రైతులకు ఏటా 6,000 రూపాయలు సహాయం చేస్తూ ఉన్నాం మనం. ఒక్క ఏడాదిలోనే 2024-25 ఏపీ రైతులకు 1,75,000 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేయడం జరిగింది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద 67 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 90 లక్షల మంది ప్రజలకు జాతీయ ఉపాధి హామీ ద్వారా లబ్ధి చేకూర్చే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళ జాతీయ ఉపాధి మిషన్ స్వయం సహాయక సంఘాలకు 1,53,000 కోట్ల రూపాయలను రుణాలు ఇవ్వడం జరిగింది. స్వయం సహాయక గ్రూపులకు. స్వచ్ఛ భారత్ కింద 42 లక్షల రూపాయలకు పైగా టాయిలెట్స్ నిర్మాణం చేపట్టడం జరిగింది.